దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 2వ తేదీ జూన్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు నీతో నిత్యముగా చెప్పుతున్న వాగ్దానము, నిన్నటి దినమున మనం నేర్చుకున్నాము. నూతన సృష్టిగా మారుస్తాడు. నూతనముగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఏ విధముగా దీవించబోతున్నాడో చెప్పబోయే వాగ్దానము, యెహోవా మందిరములో నుండి నీటి ఊట ఉబ్బికి పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబ్బికి పారును. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. పూర్తి వచనము, ఆ దినమందు, ద డే ఆఫ్ ద గాడ్, పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నింటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబ్బికి పారి షిత్తీము లోయను తడుపును. ఎన్ని స్టేట్మెంట్స్ కదా. నిజంగా ప్రవాహము ఆగిపోతే, అంటే కరెంట్ ఆగిపోయింది అంటాం. కరెంటు అంటే ఏంటంటే ప్రవాహము అని అర్థం. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈ రోజున నీలో నాలో ఒక్క క్షణము గుండె కొట్టుకోవడం ఆగిపోయినా, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినా, ఏది ఆగిపోయినా కూడా మన జీవితంలో ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ చెప్పబడుతున్న, అంటే బంధించబడిన ప్రతిదీ తెరవబడుతుంది. ఏదేది మూయబడిందో ప్రతిదీ విప్పబడుతుంది. అంటే చెరలో బంధించబడిన నిన్ను ఆయన విడిపిస్తాను అని చెబుతున్నాడు. అన్ని క్రియలు ఆపేసిన ఆయన తిరిగి సమస్తము నూతన క్రియగా చేస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న వాగ్దానము, ఆ దినమందు, అంటే ద డే ఆఫ్ ద గాడ్, డిసైడెడ్ బై గాడ్. ఏ దేవుడైతే నీ జీవితంలో నిర్ణయ కాలము నిర్ణయించున్నాడో ఆయన చెబుతున్న మాట, పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును. కనుక క్రొత్త ద్రాక్షారసము దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. రెండవది, కొండలలో నుండి పాలు ప్రవహించును. అంటే వాటర్ ఫాల్స్ కి బదులుగా దేవుడు నీకు వైన్ ఫాల్స్ మరియు పాలు తేనెలు ప్రవహించే దేశము కదా, అటువంటి దేశముగా నీ స్థితిని, ఐగుప్తు చెరలోనున్న నిన్ను, నన్ను దేవుడు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలోనికి నడిపించడమే ఈ జీవితకాలం ప్రయాణం. కనుక యూదా నదులన్నింటిలో నీళ్లు పారును. అంటే ఏ నదులు ఎండిపోయినాయో, ఏ జీవనము ఆగిపోయిందో, ఇక ఆశ అనేది లేదో, అటువంటి వారికి ఈ రోజున ఈ వాగ్దానము, నీటి ఊట, అంటే దేవుడు జీవ జలముల ఊట అయ్యున్న దేవుడు నీ కొరకు ఒక నీటి ఊట, అంటే కొత్తదిగా, ఊరేదిగా, నిత్యము నిన్ను సమృద్ధితో నింపేదిగా యెహోవా మందిరములో నుండి ఉబికి పారి నీ లోయ అనుభవమును, నీ షిత్తీము లోయ అనుభవమును. కనుక ఇటువంటి స్థితి మనకి రావాలంటే, అంటే ఈ లోయలో ఉన్న నీకు కొండలలో నుండి, పర్వతములలో నుండి, నదులలో నుండి, దేవుని మందిరములో నుండి, నీవు పాతాళమంతా అగాధమైన భూమిలో ఉన్నా కూడా దేవుడు కార్యము చేయగలను అని చెప్తున్నాడు. నా జీవితంలో చేసిన దేవుడు కారణము ఏమిటి అని అంటే, ఈ యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయములో దేవుడు తన మహాసైన్యమును పంపించి, అంటే దేవునికి విరోధముగా, దేవునికి ఆయాసకరముగా అయిపోయిన ఈ ప్రజలను, ఇశ్రాయేలీయులను దేవుడు ఏమి చెబుతున్నాడు అన్నది మనము ఈరోజు నేర్చుకున్న బద్దులమై ఉన్నాం. అయితే ప్రభువునందు ప్రియులరా,
దేవుడు సమస్తమును చేయగలడని, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని, నీ జీవితంలో దేవుడు కార్యము చేయగా ఎవ్వరూ ఆపలేరని, ఆయన మూయగా ఎవ్వరూ తెరవలేరని, ఆయనకి సమస్తము సాధ్యమని. ఒకసారి ఇంగ్లీష్ లో చూస్తే జోయల్ చాప్టర్ 3 వర్సెస్ 18, ఇన్ దట్ డే ద మౌంటైన్స్ షాల్ డ్రిప్ స్వీట్ వైన్. చూసారా, స్వీట్ వైన్. ఇక అండ్ ద హిల్స్ షాల్ ఫ్లో విత్ మిల్క్. ఎంత మంచి మాటలు. అండ్ ఆల్ ద స్ట్రీమ్ బెడ్స్ అంటే అర్థం ఏంటంటే, ఎడారిలో జీవ జల నదులను ప్రవహింపచేయువాడు నీ దేవుడని. అండ్ ఎ ఫౌంటైన్ షాల్ కమ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అండ్ వాటర్ ద వ్యాలీ ఆఫ్ షిత్తీమ్. అంటే ప్రభువునందు ప్రియులరా, నీవు ఊరడి ఓటగా నీ కొరకు జీవ జలములను ప్రసాదించేవాడుగా దేవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ మొదటి అధ్యాయంలో దేవుడు తన మహాసైన్యము అనగా గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, తర్వాత చీడ పురుగులు, మరి మనము చెక్కని చూస్తే చెద తినేస్తుంది, మరి మనము ఇనుమును చూస్తే తుప్పు పట్టేస్తుంది, మనము వండిన కూరే అలా బయట వదిలేస్తే పురుగు పట్టేస్తుంది. కారణం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను కూడా యథార్థవంతునిగా చేసి ఉన్నాడు. అయితే ఏ రోజునైతే ఆదాము తన జీవితంలో వద్దు అన్నది చేశాడో, ఆదామా నీ నిమిత్తము ఈ భూమి శపించబడి ఉన్నది. గచ్చ పొదలు కనుక ముండ్ల తుప్పలు, అంటే మనము ఇంటిని శుభ్రం చేసి వదిలిపెట్టేస్తే బూజు ఎక్కడి నుంచి వస్తుంది, దుమ్ము ఎక్కడి నుంచి వస్తుంది, బాక్టీరియా ఎక్కడి నుంచి వస్తుంది అంటే సమస్తము ఎరిగిన దేవుడు, సర్వము చూచుచున్న దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు ఈ రోజున తన చేతి కంట్రోల్లో తన యొక్క చిత్తానుసారముగా దేవుడు తన నుండి మనము దూరమైనప్పుడు దేవుడు వాడుకునే సైన్యముగా ఈ గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేస్తాయని, అంటే మిడతలు తినివేసిన దాన్ని ఇంకా విడిచిపెడితే పసరు పురుగులు తినివేస్తాయని, మన జీవితము చిల్లు సంచిలో వేసిన మన జీతము వెళ్ళిపోతున్నప్పుడు, క్రొత్త ద్రాక్షారసము నోటికి రాకుండా నాశనం అయిపోయినప్పుడు, మన జీవితము ఎటు చూసినా కూడా మరి ఎటువంటి నెమ్మది లేనప్పుడు, నిన్ను నన్ను దేవుడు చేయమంటుంది ఏంటో తెలుసా? ఇక్కడ వీరి స్థితి, పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షారసము లేకపోయాను, తైల వృక్షములు వాడిపోయెను, కనుక భూమి మీద పైరు చెడిపోయి గోధుమ యవల మొత్తము ఏమైపోయినాయి అంటే, ద్రాక్ష చెట్లు చెడిపోయినవి, అంజూరపు చెట్లు వాడిపోయినవి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లని నరులకు సంతోషము లేని దినమున ఈ రోజు దేవుడు నీతో నాతో చెప్తుంది. నిన్న నేర్చుకున్నాం పాతది కొత్తది మధ్యలో. ఈ రోజు నువ్వు నేను చేయవలసింది, మన స్థితి మారాలంటే ఎప్పుడైతే దేవుని పరిశుద్ధ మందిరములో దేవునికి నైవేద్యం వెళ్ళలేదో, దేవుని మందిరం పాడైన స్థితిలో ఉందో, దేవుని మందిరం విడిచిపెట్టబడిన స్థితిలో ఉందో, కనుక ఉపవాస దినము ప్రతిష్ఠించమని చెప్పుతున్నాడు. కనుక ఏ రోజునైతే ఉపవాస దినము ప్రతిష్ఠిస్తామో, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం ఇక్కడ చెప్పబడుతుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎందుకని? దేవుడు కరుణ వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు, కనుక ఇక కీడు చేయక పశ్చాత్తాపడుతున్నాడు. కనుక మన హృదయములను దేవునికి ఎప్పుడైతే మనము తిరిగి అప్పచెపుతామో, ఈ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము ఎలా ప్రారంభించబడింది అని మనము చూస్తే, దేవుని యొక్క గొప్ప వాక్యము సెలవిస్తుంది. ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు అంటే,
ప్రభునందు ప్రియులరా, దేవుడు తన సొంత బిడ్డల్ని ఆ యొక్క శత్రువుకి అప్పగించినప్పుడు, శత్రువు వచ్చి మొత్తము నాశనము చేసినప్పుడు, అంటే ఈ గొంగలి పురుగులు, పసరు పురుగులు, మేడతలు, చీడ పురుగులు, ఇవి దేన్ని సూచిస్తున్నాయి? శత్రువుని సూచిస్తున్నాయి. ఎప్పుడైతే శత్రువుని నేను ఎదిరించాలనుకుంటామో, మన వలన కానప్పుడు మనము చేయవలసిన పని ఏమిటంటే, ఏ రోజునైతే ప్రభువునందు ప్రియులరా దేవుని మందిరములో, అనగా నేను మన జీవితంలో రొటీన్ గా వెళ్ళిపోతున్న ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో గోజాడతాము, అప్పుడు 2వ అధ్యాయంలో 19వ వచనం నుంచి ఇంతకు ముందు మనం నేర్చుకున్నాము 7 fold బ్లెస్సింగ్స్ అక్కడ ప్రారంభించబడినట్లు అటు ఇటు వెళ్లకుండా, అందుకనే ఇక్కడ మాత్రమే చెప్తున్నాను, దేవుడు ఈ 3వ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన ద రిస్టోరేషన్, అంటే తిరిగి ఏ రోజు అయితే మనం దేవుని యొద్దకు వస్తామో దేవుడు మనల్ని తిరిగి కట్టేవాడుగా, అనగా యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను చెరలో నుండి రప్పించే కాలమే యెహోవా దినము. కనుక ఇక్కడ ఇంకొక లోయ చెప్పబడుతుంది, యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి ఆయా దేశములోనికి నా స్వాస్యము. కనుక నేను దేవుని సొత్తని, దేవుని బిడలమని, ఎక్కడెక్కడికి మనల్ని చెదరగొట్టాడో వారందరికీ ఆయన తీర్పు తీర్చి మనల్ని ఆయన రక్షించి, ఎప్పుడైతే అంటే మనకి ప్రియముగా ఉన్న దాన్నంతా శత్రువు ఎత్తుకెళ్ళిపోయాడో, శత్రువు చెర నుంచి మనల్ని దేవుడు తిరిగి తీసుకొస్తాను అని చెప్పబడుతున్న ఇక్కడ వాగ్దానము మనము చూసినప్పుడు, ప్రభువునందు ప్రియులరా, దేవుడు చాలా మంచి దేవుడని ఇక్కడ 2వ లోయ చెప్పబడుతుంది. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 14, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు, అంటే యెహోషాపాతు లోయ, తీర్పు తీర్చు లోయ, షిత్తీము లోయ. కనుక దేవుడు ఏమి చేస్తాడు అని అంటే, నీ శత్రువు బలమంతటి మీద దేవుడు నీకు అధికారము ఇచ్చి, నీ ప్రార్థన శక్తి వలన దేవునికి ఇష్టమైన వాడిగా నీవు ఏ రోజున మారుతావో, అప్పుడు దేవుడు ఐగుప్తీయులను, ఎదోమీయులను, ఎవరెవరైతే యూదా వారి మీదకి వచ్చి ఉన్నాడో దేవుడు వారికి తీర్పు తీర్చి, అనగా ఐగుప్తు దేశము పాడుగా, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా చేసి, దేవుడు నీ పక్షాన ప్రతీకారము తీరుస్తాను, ప్రతీకారము చేయు దేవుడు నేను అని చెబుతున్న ఈ వాగ్దానాలు సింపుల్ గా మీకు అర్థం అవడానికి 3 స్థితులు. మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అయితే ఈ జీవనములో 2 శక్తులు, ఒకటి దైవ శక్తి, 2 కానిది. ఒకటి నిన్ను నాశనము చేసేది, 2 నీకు జీవము పోసేది. అంటే నీ ఎదుట ఉంచబడిన ప్రతి మార్గములో కొన్నిసార్లు మనము తొందరపాటు నిర్ణయాల వలన మనము తల్లకిందులైనప్పటికీ దేవుడు కృపామయుడు, దేవుడు ప్రేమామయుడు. కనుక కొంతకాలము నన్ను విడిచిపెట్టినప్పటికీ, ఏ రోజునైతే నీవుగా మొదట రాజ్యమును నీతిని వెతుకుడి అని దేవుడు చెప్తున్నాడో, ఈ యోవేలు గ్రంథములో ఆ 3 స్థితులు మనం చూడగలుగుతున్నాం. ఇది ఇశ్రాయేలీయులను చెరకి అప్పగించబడినప్పుడు, అటు ఇశ్రాయేలీయుల్ని అష్షూరు వాయులు, ఇటు యూదా వారిని బబులోను దేశము ఎత్తుకొని పోయినప్పుడు 2 మాటలు చెబితే, ప్రభువునందు ప్రియులరా, 38 సంవత్సరాలు బెతెస్దా అనే కోనేటి యొద్ద ఒక పక్షవాయువు కలిగిన స్థితిలో ఆ యొక్క వ్యక్తి పడిపోయినప్పుడు అక్కడ జీవం ఉంది.
స్వస్థత ఉంది, అందరూ స్వస్థపరచబడుతున్నారు. కానీ ఆ వ్యక్తి యొద్దకు యేసు క్రీస్తు జీవ జలముల ఊటగా ఉండి ఎప్పుడైతే వెళ్ళి నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నడువుము అని చెప్పి ఉన్నాడో, అదే విధంగా యెహో యాకీను, యెహో ఎకోన్యా అని కూడా రాయబడింది. 37 సంవత్సరములు బబులోనులో చెరపట్టబడినప్పుడు దేవుడు అతని స్థితిని మార్చి ఎవిల్ మే రోదకు, అతని యొక్క ఆ రాజుకి దయ పుట్టించి ఇతని యొక్క బందీ వస్త్రాలు తీసివేసి తిరిగి అతనికి నూతన స్థితిని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎడారిలో నువ్వు ఉండిపోయావా, జీవ జలముల ఊటను తీవాడు అయ్యే. నీ నదులు ఎండిపోయినవా, ప్రవాహముగా నీటిని కుమ్మరించువాడు ఆయనే. ప్రతి స్థితిని అనగా ఈ లోయ అనుభవములో దీర్ఘశాంతము, దయాలుత్వము, కనికరము, ప్రేమ ఎప్పుడూ కూడా కొండమైన అనుభవంలో కొండ మీద కట్టబడిన పట్టణము వలె నీవు నేను ఉండాలని ఆశపడుతున్నాము. కానీ దేవుడు లోయలో పెట్టినప్పుడు ఇక్కడ మనము చూసిన యెహోషాపాతు లోయ, తీర్పు తీర్చు లోయ, తర్వాత షిత్తీము లోయ, ఇంకా అనేకమైన లోయల గురించి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరచబడుతున్నప్పటికీ నీవు నేను పడిపోయిన స్థితే మన లోయ అనుభవము. మన లోయ అనుభవంలో మనము ఏ విధముగా దేవుని వైపు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునని నీవు దేవుని లక్ష్య పెడతావో, దేవుని ఎదుట నీ ప్రాణమును ఆయనకి అంగీకారంగా చేస్తావో, ఆ యొక్క కొండల నుండి, పర్వతముల నుండి, ప్రతి స్థలము నుండి దేవుడు నీ కొరకు క్రొత్త ద్రాక్షారసము, సమృద్ధిని, పాలు తేనెలను నీ పైకి వచ్చినట్లు నీ ఉన్న స్థలములో జీవ జలముల ఊటని దేవుడు నింపుతాడు అని, నా జీవితంలో చేసిన దేవుడు నీకు చేయగలడని, ఎంత మాత్రము నల్లను ఆశ్రయించకుండా ఆకాశము తట్టు కన్నులెత్తి అక్కడ ఆసీనుడైన దేవుని వైపు చూడాలని ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మేము పడిపోయిన స్థితిని ఎరిగిన దేవా, మా ప్రతి స్థితిని చక్కబెట్టుటకు సాధ్యమైన వాడా, నీకు అసాధ్యమైనది ఏది లేదని, మేము పడి ఉన్న సమాధులను సైతము నీవు తెరవగలవని, మా లోయలో ఉన్న మా జీవితాలను సైతము జిగటగల దొంగ భూమి నుండి మేము పైకి లేపి బండ మీద మా అడుగులు స్థిరపరుస్తావని యేసు నామమున వింటున్న ఒక్కొక్కరిని, వారి కుటుంబాలని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.